దావీదు, యేసు, జీసస్, అబ్రహాం, మోషే, పీటర్, జీసస్. చీకటిని వెలుగుని వేరు చేసి He sacrificed his son for God. He sacrificed his son for God. Because he sacrificed his son for God. Yes, sacrificed his son for God. Yes, అంటే నా స్టోరీలో ఏదో
మిక్కిలి సాత్వికుడు. మిక్కిలి సాత్వికుడు అంటే తెలుసా, కోపం ఉండదు ఆయనలో. అంటే ఏదైనా చేయని ఆయన పేరు చేసే మనసు మోసెస్. అంతమంది కొట్టుకుంటున్నా, రక్ష చేస్తున్నా, ఇష్టం ఒకసారి ఏంటి వాడి దగ్గరికి మోసే పదార్థాలు తీసుకోవడానికి కొట్టేస్తారు. ఓకే, ఎందుకు వచ్చారు, ఏం జరుగుతుంది తెలుసా, పెద్ద పండుగ జరుగుతుంది. ఏంటిది, దూడ పిల్లలు తీసుకొని, అంటే దూడ మా దేవుడు దూడే మమ్మల్ని బయట తెచ్చిన దూడ పిల్లలు తీసుకొని దానికి బలదర్పించడం లేకపోతే ఇంకా పేరు చేసిన అలా చేస్తుంది. మోసే బాగా కోపం చేస్తుంది. అక్కడ కొంచెం చనిపోతారు ఆయన ఆ రాష్ట్రాల్లో పెడతారు. వాటిని అంతమందిని అంత రెగ్యులర్ స్పీకర్ని మోసం చేశారు. అందుకే ఆయనకి సాత్వికుడు అని పేరు వచ్చింది. సో మోసం ఎందుకు గొప్ప వ్యాగర్ అయ్యాడు. ఇలాగా నేను స్టోరీస్ తెలుసుకోండి. ఓకేనా, ఎవ్రీ ఒక్కొక్క స్టోరీ రండి, ఆ స్టోరీ వాళ్ళ పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీ లైఫ్లో ఎక్కడో చోట ఉపయోగపడుతుంది చూడాలి. రైట్, ఓకేనా. సో మీ స్టోరీస్ అందరూ కూడా నేర్చుకోండి. లేదు కంటక వాక్యాలు ఖచ్చితంగా చదవాలి. కంటక వాక్యాలు ఎందుకు చదువుకోవాలి అంటే ఇప్పుడైతే మీకు యూజ్ చేస్తారు. ఓకే, ఇప్పుడు మనం చదవడం వల్ల ఇప్పుడు మనకి రీడింగ్ చేయడం వల్ల మీకేం యూజ్ ఉన్నట్టు అనిపించింది. బట్ యూ గ్రో అప్ ఆల్రెడీ బాగా పెద్ద అయిపోయాక ఈ వాక్యాలు తెలిసే ఉంటుంది. ఏంటి, మీ తల్లిదండ్రులను సన్మానించుకో అని ఓకే. అదే ఎందుకు ఆకుండా ఇచ్చారు, సన్మానించు మీరు దీర్ఘాయుష్మంతులు అవుతారు. ఓకేనా, అంటే ఓల్డ్ లీవ్లో అంటే మీ లైఫ్ బాగుండాలి అంటే మీ పేరెంట్స్ మీరు ఒబే చేయాలి. సో ఆ రూల్స్ అవన్నీ మీకు ఫ్యూచర్లో రూట్ వస్తూ ఉంటాయి. అవన్నీ మీకు ఉపయోగపడతాయి. ఇప్పుడు రైట్గా ఉంది, లైన్గా వైఫ్ చేశాడు 2 వర్సెస్. రోజు కుదిరితే 2 వర్సులు 5 వర్సులు చదువుకోవడానికి ట్రై చేయండి. రైట్, ఇప్పటి నుండే మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కానీ పెరిగే గాడ్ మీకు సో ఇవన్నీ మనం యాజ్ ఎ క్రిస్టియన్స్గా మనం చిన్నప్పుడు మనం నేర్చుకోవాలి. సో స్టోరీస్ నెక్స్ట్ టైం నేను మళ్ళీ వచ్చినప్పుడు నేను అడుగుతాను, ఇదే క్వశ్చన్ అడుగుతాను మళ్ళీ, మీ ఫేవరెట్ హీరో ఎవరు, బైబిల్లో హీరోయిన్ ఎవరు. ఓకే, ఎవరా ఉంది, మీ ఎస్తేర్ ఉంది, రూత్ ఉంది. ఓకే, చాలా మంది హీరోయిన్స్ ఉన్నారు మన బైబిల్లో, గ్రేట్ లేడీస్ హూ సాక్రిఫైస్. ఇవన్నీ మీరు స్టోరీస్ తెలుసుకోండి. బైబిల్ని ఇంకా కొత్తగా నేర్చుకోండి, ఎక్కువగా నేర్చుకోండి స్టోరీస్. ఈ ఎవ్రీ సండే మాత్రమే కాకుండా మనం చాలా వీడియోస్ చూస్తుంటారు కదా, వీడియోస్లో ఇదేంటన్నా సూపర్ అని ఒక ఉంది, ఒక ఇప్పుడు కార్టూన్లో వస్తూ ఉంటుంది, బైబిల్ స్టోరీస్ బెటర్ వాచ్. అందులో మీకు చాలా స్టోరీస్ తెలుస్తాయి. వాళ్ళు చాలా స్టోరీస్ తీశారు బైబిల్ నుంచి, చాలా స్టోరీస్ వాళ్ళు కవర్ చేశారు. అది చూడండి.